శ్రీ హరివాయుగురుభ్యో నమః. శ్రీమదానందతీర్థ భగవత్పాదాచార్య గురుభ్యో నమః. శ్రీ రాఘవేంద్రతీర్థ గురుభ్యో నమః. శ్రీ విద్యాసాగర మాధవ తీర్థ గురుభ్యో నమః. హరి ఓం. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిము కుర్వత సంజయ. శ్రీ భగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసు నగతాసూంశ్చ నానుశోచంతి పండితాః. మన భగవద్గీత ఉపన్యాసంలో వెనుకటి రోజున 3వ అధ్యాయంలో చివరగా 4వ శ్లోకాన్ని చెప్పుకుందాం. ఏమిటి అని అంటే, మనకు కర్మ చెయ్యటం అనేటటువంటిది తప్పనిసరి. కర్మ త్యాగము చేత మోక్షము సాధ్యం కాదు. కాబట్టి మోక్షాన్ని వదలరాదు అని చెబుతూ, ఈ కర్మ త్యాగము, నేను కర్మ చెయ్యను, కర్మ బంధనానికి కారణమవుతూ ఉన్నది. కాబట్టి ఈ శృతి చెప్పుకున్నాం వెనుకటి ఉపన్యాసంలో. ఏమని? కర్మణ బధ్యతే జంతు. కర్మ మనల్ని బంధనానికి గురి చేస్తుంది, మోక్షానికి ప్రతిబంధకంగా ఉన్నది. కాబట్టి కర్మను చెయ్యరాదు అనేటటువంటి, కర్మను చెయ్యకుండా ఉండటం వలన కర్మబంధము ఏర్పడదు. కాబట్టి మనము మోక్షానికి వెళ్ళవచ్చును అని అర్జునుని యొక్క అభిప్రాయం ఉన్నది చెబుతూ, కర్మను వదలడం కుదరదు, కర్మ త్యాగం వల్ల మోక్షము రాదు. ఇంకా దానినే కర్మ త్యాగం అనేటటువంటిది అసాధ్యము అని 5వ శ్లోకంలో కృష్ణుడు చెబుతున్నాడు. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్యకర్మకృత్ కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతిర్జైర్గుణైః. మనకు వాడు సామాన్య మనుష్యుడు కానీ లేదా మహాజ్ఞాని పండితుడు కానీ ఏ అవస్థలోనైనా క్షణకాలము కర్మ చెయ్యకుండా ఉండలేడు. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్యకర్మకృతు. ఏమి ప్రాణి జీవుడు ఉన్నాడు, వాడు ఏ అవస్థలోనైనా కర్మ చేయకుండా ఒక్క క్షణమైనా ఉండలేడు. ఎందుకు అనంటే, భగవంతుని చేత మరియు ప్రకృతి చేత, అంటే ప్రకృతి సంబంధమైనటువంటి సత్వరజస్తమో గుణముల చేత ఎందుకు కర్మను ఒక్క క్షణమైనా ఎవడు చేయకుండా ఉండజాలడు అంటే, కారణము భగవంతుని చేత, ప్రకృతి గుణములైనటువంటి సత్వాది గుణముల చేత ఈ జీవుడు ప్రేరితుడై ఎప్పుడూ ఏదో ఒక పనిని, కర్మను వీడు చేస్తూనే ఉంటాడు. కాబట్టి హే అర్జున, కర్మత్యాగము అనేటటువంటిది అసాధ్యము. మనకు మళ్ళీ ఇక్కడ ఒక ప్రశ్న రావచ్చు. ఎందుకు కర్మ చేయకుండా ఎందుకు ఉండలేము? నేను ఏ కర్మ చేయకుండా ఊరికే కూర్చొని ఉంటాను అని అనవచ్చు కదా అని చెబుతూ, దానికి ఉత్తరము చెప్పేదానికి ముందుగా, ఇక్కడ కర్మ అంటే అన్ని కర్మలు అని మనము అర్థం చేసుకోరాదు. కొన్ని కర్మలకు సంకుచితమైనటువంటి అర్థాన్ని చెప్పాలి అని మనకు వెనుక యజ్ఞార్థాత్ అని చెప్పబడింది. కాబట్టి కర్మలు అంటే అన్ని కర్మలను వదలాలి అని చెప్పకుండా కర్మ అనేటానికి సంకుచితమైనటువంటి అర్థాన్ని చెప్పాలి.
అన్ని విధములైనటువంటి కర్మలను వదలడము అసాధ్యము అని స్పష్టం చేస్తూ జాతు, ఇక రాఘవేంద్ర స్వామి వారు వివరిస్తున్నారు. జాతు ఏ అవస్థ అయిందైనా, అంటే జాగ్రత్తావస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ, ఇంకా మనకు లౌకికంగా ఏ పని చేస్తున్నా, ఏమి చేస్తూ ఉన్నా, క్షణమపి, ఒక్క క్షణము కూడా, కశ్చిదపి అంటే వాడు జ్ఞాని అయి ఉండొచ్చు లేదా అజ్ఞాని అయి ఉండొచ్చు, ఎవరే అయినా కానీ అకర్మకృతు, కర్మ చెయ్యకుండా నా తిష్టతి, ఉండలేడు, కర్మ చెయ్యకుండా ఉండలేడు. ఎందుకు అనంటే రెండవ పంక్తి ఎందు కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతిజై గుణై. ఎందుకు అనంటే అవశః, ఇక్కడ అవశః పరవశః రెండు శబ్దాలు. పరవశః అంటే పరవశము, అంటే పరుల వశమైపోవడం. మనం చెబుతూ ఉంటాము, ఆ పాట విని నేను పరవశమైపోయాను అంటే ఆ పాట వినేంత వరకు నా వశంలో నేను ఉన్నా. ఆ పాట విన్న తరువాత అంత మంచి పాటను, బాగున్న పాటను విని నాకు సంతోషమైపోయి, ఎవరైతే పాట పాడుతూ ఉన్నారో వాళ్ళు పరులు, వారి వశమైపోయాను అంటే వాళ్ళ ట్రాన్స్లోకి వెళ్ళిపోయాను. ఇది పరవశము. అవశము అంటే ఎవరి వశము కాకుండా ఉండడం. కార్యతే హి అవశః. అవశః అని అంటే ఎవడు అంటే పరవశులు, అంటే మనమందరము పరవశులం, అంటే విష్ణు వశువులం, అంటే విష్ణు అధీనంలో ఉండేటటువంటి వాళ్ళం. భగవంతుని అధీనానికి లోను కానటువంటిది ఈ జగత్తునందు ఏ జీవ పదార్థము లేదు, ఏ జడ పదార్థము లేదు. అయితే అవశః భగవంతుడు మాత్రము ఎవరి వశము కానటువంటి తన వశంలో తాను ఉండేటటువంటి వాడు భగవంతుడు. సర్వః అందరు జనులు, ఎవరి చేతను ఎవరి వశంలోనూ లేనటువంటి వాడు అవశః భగవంతుడు. అందరూ ఆ భగవంతుని వశంలో ఉన్నటువంటి వాళ్ళము మనమందరూ పరవశులము. కాబట్టి భగవంతుడు మనలో ఉండి ప్రేరణ చేస్తూ ఉంటాడు. ఈ పని చెయ్యి, ఈ పని చెయ్యొద్దు, అది మంచి పనైనా చెడు పనైనా. భగవంతుడు చెడు పనులు ఎందుకు ప్రేరేపించాలి? మంచి పనులే ప్రేరేపించవచ్చు కదా, వాడు మంచివాడు కదా అని అంటే అలా కాదు. త్రివిధ జీవరాశులు వారి స్వభావ గుణానికి అనుగుణంగా, వారి అనాది కర్మ అనుసారంగా భగవంతుడు ప్రేరణనిస్తూ ఉంటాడు. ఒక సామెత ఉన్నది, పందికేల పన్నీరు అని. పందిని ఒక పన్నీరు కొలనులో వదిలితే దానికి ఒళ్ళంతా మంటలేస్తుంది, దానికి ఇష్టం కాదు అది. అదే కాలువలో పండుకొని పొరలాడితే ఆనందం కలుగుతుంది. కాబట్టి ఆ విధంగా సాత్విక రాజస జీవరాశుల వారి స్వరూప గుణానికి అనుగుణంగా, వారి యొక్క అనాది కర్మానుసారంగా ఒకవైపు భగవంతుడు ప్రేరేపిస్తూ ఉంటాడు, ఈ పని చెయ్యి, ఈ పని చెయ్యొద్దు అని. ఇక మనము ఈ బ్రహ్మాండము త్రిగుణాత్మకమైనటువంటిది, సత్వరజస్తమో గుణాత్మకమైనటువంటిది. 24 తత్వములతో, అంటే 24 తత్వములతో కూడుకున్నటువంటిది. అది బ్రహ్మాండమైతే మన దేహము పిండాండము. ఇట్ ఈస్ ఎ మినియేచర్ ఆఫ్ బ్రహ్మాండ. ఈ పిండాండము కూడా త్రిగుణాత్మకమైనటువంటిది, సత్వరజస్తమో గుణాత్మకమైనటువంటిది. ఈ దేహమునందు, ఈ పిండాండమునందు 24 తత్వములున్నాయి. ఆ త్రిగుణములు ఏం చేస్తూ ఉన్నాయి? వీణ్ణి ప్రేరేపిస్తూ ఉంటాయి. ఒకవైపు భగవంతుడు, ఒకవైపు ఈ త్రిగుణములు వీళ్ళని కర్మ చెయ్యమని ప్రేరేపిస్తూనే ఉంటాయి. ఆ ప్రేరేపణ ఎంత బలంగా ఉంటుంది అని అంటే దాని నుండి, ఆ ప్రభావము నుండి వీడు బయటికి రాలేడు. స్వతంత్ర కర్తృవైనటువంటి భగవంతుని చేత మరియు సత్వాది గుణముల చేత ప్రేరితులైనటువంటి అందరూ ఎల్లప్పుడూ సదా ఏదో ఒక కర్మను చేస్తూనే ఉంటారు. కాబట్టి కర్మ
చేయకుండా ఉండటము అనేటటువంటిది అసాధ్యము. ఇది మన జీవితంలో అనుభవానికి వస్తూ ఉంటుంది. కొందరు ఇది చెడు పని, దీనిని ఆలోచించవద్దు, దీనిని చెయ్యవద్దు, దీని జోలికి పోవద్దు అని చెబుతూ ఉన్నా మనం వినము, దాని గురించి ఆలోచిస్తాము, దానినే పని చేయడానికి ప్రయత్నిస్తాం. ఎందుకు? బయటి వాళ్ళు ఎంత ప్రేరేపించినా, ఎంత నియంత్రించినా, ఏమి చేసినా మనలో భగవంతుడు ఉండి, ప్రేరకుడిగా ఉండి, త్రిగుణములు ఉండి, అవి మన కర్మానుసారంగా ఏమి ప్రేరణనిస్తాయో ఆ ప్రేరణ నుండి, ఆ ప్రేరణానుసారంగానే మనము చెడు పని కానీ, మంచి పని కానీ, ఆలోచన చెయ్యటం కానీ, ఉండటం కానీ జరుగుతుంది. ఆ ప్రేరణ నుండి వీడు ఎట్టి పరిస్థితిలోనూ బయటికి రాలేడు. అంత ఫోర్స్ఫుల్గా, ఎఫెక్టివ్గా ఉంటుంది. కాబట్టి కర్మ చేయకుండా ఉండటం అనేటటువంటిది అసాధ్యము. నేను మొదట చెప్పాను, లేదు ఏ కర్మను నేను చెయ్యను, ఊరికే కూర్చొని ఉంటాను అంటే, అవును, ఏ దైహికంగా వాచనికంగా ఏ పని చేయటం లేదు, ఒకచోట తిష్ట వేసుకుని కూర్చున్నావు, ఇక మాట్లాడటము లేదు. అయితే త్రికరణములు అన్నారు, కాయ, మనస, వాచ. నీవు కాయికంగా, వాచనికంగా నీవు ఏమీ పని చేయటం లేదు. అయితే నీ మనస్సు నీ అధీనం లేకుండా అది పని చేస్తూనే ఉంటుంది. నీవు కూర్చున్న చోటే కూర్చొని ఉంటావు. అమెరికాకి వెళ్ళి కొడుకును, కోడళ్లను, మనవాళ్ళను చూసి వస్తావు, వాళ్ళని పలకరించి వస్తావు, లేదా ఇంకొక చోటికి వెళతావు. నీ మనస్సు ఈ రెండు ఇంద్రియములను కాయిక, వాచనికంగా నీవు నియంత్రణను చేసినా, నియంత్రించిన మనస్సు అనేటటువంటిది ఆ మనస్సును ప్రేరేపిస్తూ ఉంటుంది. ఈ త్రిగుణములు, తర్వాత భగవంతుడు వాని కర్మానుసారంగా, వాని స్వభావ గుణానికి అనుగుణంగా. కాబట్టి నీవు మనస్సులో ఆలోచించటం అనేటటువంటిది ఒక కర్మ. నేను ఒకరిని తిట్టడంలో, నోటితో తిడితే వాళ్ళకి వినబడుతుంది, వాళ్ళు మనలను అటాక్ చేస్తారు, మళ్ళీ పోట్లాట అన్నీ జరుగుతుంది. నేను నోటితో తిట్టకుండా మనసులో ఒకరిని తిట్టుకున్నా అది వాడిని తిట్టినట్టే లెక్క. ఎందుకు? మనసు కారణం. ముందు మళ్ళీ అదే వస్తుంది, మనసే కారణం అన్నింటికి అని. కాబట్టి మనసులో నీవు తిట్టుకుంటూ ఉన్నావు. ఆ తిట్టడం అనేటటువంటి పని నీవు మనసు చేత చేయటం వలన నీకు ఆ కర్మ ఫలము తగులుతుంది. అందుకే త్రికరణములతో కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా అనుసృత స్వభావాత్ కరోమి యజ్ఞ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. ఆ నారాయణునికి మనం అన్ని కర్మలను సమర్పించేటప్పుడు కాయ, మనస, వాచ, బుద్ధి ఇవన్నిటి ద్వారా చేసిన అన్ని పనులను ఆ నారాయణునికి మనము సమర్పిస్తాము. కాబట్టి నీవు కర్మ చెయ్యకుండా ఉండటం అనేటటువంటిది అసాధ్యము అర్జున. కర్మ త్యాగము అనేటటువంటిది అసాధ్యము. ఇక 6-7 శ్లోకాలలో మనస్సే ప్రధానము అని చెబుతూ ఉన్నాడు. కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారః సహ ఉచ్యతే. యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతే అర్జున కర్మేంద్రియైః కర్మయోగమస్తకః స విశిష్యతే. 6-7 శ్లోకాలు. మనకు 5 జ్ఞానేంద్రియములున్నాయి, 5 కర్మేంద్రియములున్నాయి. ఈ 5 జ్ఞానేంద్రియములను, ఈ 5 కర్మేంద్రియములను నిగ్రహించడానికి మనస్సు అనేటటువంటి ఏకాదశి 11వ ఇంద్రియం ఉన్నది. అదే కర్మేంద్రియాణి సంయమ్య యాస్తే మనసా స్మరన్. నీవు కర్మేంద్రియములను ఏ పని నేను చెయ్యను అని కర్మేంద్రియముల ద్వారా చేసేటటువంటి పనులన్నింటినీ నియంత్రించి, జ్ఞానేంద్రియముల ద్వారా చేసే పనులను చేయకుండా జ్ఞానేంద్రియములను నిగ్రహించి, అయితే మనస్సులో మాత్రము విషయ పదార్థములను స్మరిస్తూ ఎవడైతే ఉంటాడో వాడు మిథ్యాచారి, భ్రాంతుడు, కపటాచారి, వాణ్ణి డాంభికుడు అని పిలవాలి. స మూఢాత్మ
మిథ్యాచార ఉచ్యతే, వాడు డాంభికుడు, మోసగాడు, తరువాత భ్రాంతుడు అని వానిని పిలవాలి అని 6వ శ్లోకంలో చెబితే, ఇక దానికి విరుద్ధంగా యస్తు ఇంద్రియాణి మనసా నియమ్యారభతే అర్జున కర్మేంద్రియై కర్మయోగమస్తక స విశిష్యతే. అయితే దానికి విరుద్ధంగా అన్ని జ్ఞానేంద్రియములను నిగ్రహించుకొని కర్మేంద్రియములతో కర్మను చేస్తూ ఎవడైతే సాగిస్తాడో జీవనాన్ని వాడు విశిష్ట పురుషుడు అని పిలువబడతాడు అని చెబుతూ ఉన్నారు. ఇక్కడ ఇది శ్లోకముల భావమైతే మనము ఇక్కడ వివరణను రాఘవేంద్ర స్వాముల వారు చెప్పిన వివరణను ఇచ్చుకోవాలి. ఇంతకుముందు చెప్పుకున్నాం కర్మణా బధ్యతే అని. ఇది కర్మత్యాగపరే శాస్త్రే కర్మశబ్దో యజ్ఞాది కర్మపరో భవిష్యతి ఇత్యతః మన ఏవ బంధమోక్షయోః ప్రయోజకం న కర్మ కరణాకరణే ఇది భావేన మన ఏవ ప్రాధాన్యం ఆహ. ఇంతకుముందు కర్మ అని చెబితే అది ఎందుకొరకు చెప్పబడింది అని అంటే యజ్ఞాది కర్మలు అని అర్థమే కానీ అన్ని కర్మలు ముందు నేను చెప్పుకున్నట్లుగా కర్మశబ్దానికి అర్థాన్ని సంకోచం చేసుకోవాలి. అన్ని కర్మలు అని కాదు, యజ్ఞాది కర్మలు అని చెప్పాలి. ఇక శాస్త్రము ఎప్పుడు అసాధ్యమైనటువంటి పనులు చేయమని చెప్పదు ఎప్పుడు. ఇక్కడ కర్మను నీవు చెయ్యవద్దు అని అంటే అర్థం ఏమిటి అంటే అన్ని కర్మలు చేయవద్దు అని కాదు చెబుతున్నారు. ఏ కర్మలైతే నీకు బంధకమవుతాయో అటువంటి కర్మలను నీవు వదలవచ్చు కదా, త్యాగం చేయవచ్చు కదా అని అంటే ఇక్కడ కర్మ మనకు బంధమును చేకూర్చటం లేదు. అయితే ఆ మనస్సు మన ఏవహి కారణం, మన మనస్సు బంధనమునకు మోక్షమునకు కారణమవుతూ ఉన్నది. కాబట్టి మన బంధనానికి మోక్షానికి మనసు కారణమవుతున్నదే కానీ కర్మ కారణం కావటం లేదు. కాబట్టి ఈ బంధనానికి కారణము, ముఖ్య కారణం ఏమిటి అని అంటే మనస్సు. ఇక్కడ మనకు ఇంకొద్దిగా ఎందుకు కర్మ చేస్తూ మనకు బంధనము కాదు అని అంటే నేను ఎన్నో మార్లు చెప్పినట్లుగా మనం వంట చేస్తాము. వంట చేసిన తరువాత వంటవాడికి వంట చేయడం వాని విధి. వాడు వంట చేసేసి వాడు వెళ్ళిపోతే సరిపోతుంది, ఇంకా వానికి నా పని వంట చేశాను అయిపోయింది. అది రుచిగా ఉందా లేదా అనేటటువంటిది ఏమీ ఆలోచించకుండా వాడు వంట చేసి వెళ్ళిపోతే ఆ వంట చేయడం అనేటటువంటి కర్మ వానికి ఏ విధమైనటువంటి ఆనందాన్ని కలిగించదు, దుఃఖాన్ని కలిగించదు. అలా కాకుండా వంట చేసిన తరువాత నేను వంట చేశాను, ఇది బాగుందా లేదా, ఇది తిన్నవాడు నన్ను పొగుడుతాడా తిడతాడా అని మనస్సులో పెట్టుకొని వాడు భోజనం చేసేటప్పుడు అక్కడ ఉండి అక్కడ ఆ తిన్న తరువాత అక్కడ తిన్నటువంటి ప్రజలు ఏమి కామెంట్స్ చేస్తారో, బాగుంది అంటే వీనికి ఆనందం, బాగలేదు అంటే దుఃఖము. ఎవడి వంట చేసిన వాడు పనికి మాలిన వంట అని. కాబట్టి వాడు మనస్సు పెట్టకుండా కర్మ చేసి వచ్చేస్తే అప్పుడు ఆ కర్మ వానికి బంధం కాదు. అయితే బాగుందా లేదా అనేటటువంటి మనస్సులో పెట్టుకొని ఆ ప్రతిఫలాన్ని ఆశించి జనుల మెప్పును పొందుతారు కదా. ఈ రీల్స్ చేయడం వల్లగా షార్ట్స్ రీల్స్ చేసి ఇన్ని వ్యూస్ వచ్చాయి, అన్ని మిలియన్ వ్యూస్ వచ్చాయి, వ్యూస్ కొరకు ఆ వ్యూస్ వలన వచ్చే డబ్బుల కొరకు రీల్స్ చేయటం వలె కాకుండా వంటవాడు తన పని తాను చేసి వెళ్ళిపోతే ఆ కర్మ బంధము కాదు. అదే ఎలా ఉన్నది ఆ వంట చేసే అభిప్రాయాల సేకరణ, దాని మీద వీడు పొంగిపోవటమో కుంగిపోవటమో అనే జరిగితే అప్పుడు అది మనస్సుకు సంబంధించినటువంటిది. కాబట్టి మనస్సు కారణం. కర్మేంద్రియాణి మనకు 5 కర్మేంద్రియాలు ఉన్నాయి. వాక్కు, చేతులు, పాదములు ಮತ್ತು గుదము, గుహ్య జననేంద్రియము.
ఈ 5 కర్మేంద్రియములతో పాటుగా 5 జ్ఞానేంద్రియములు, కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మము, ఈ 5 జ్ఞానేంద్రియములను పెట్టుకోవాలి కర్మేంద్రియములతో పాటు. సంయమ్య అంటే ఈ 10 ఇంద్రియములను బాగా నిగ్రహించుకొని ఇంద్రియార్థాన్ ఆయా ఇంద్రియముల విషయములైనటువంటి రూపము మొదలైనటువంటి వాటిని, అంటే కన్ను ఏం ఆశిస్తుంది? మంచి రూపాన్ని చూడాలి, ఒక మంచి దృశ్యాన్ని చూడాలి. ఇక చెవి మంచి శబ్దాలను వినాలి, ముక్కు మంచి వాసన పొందాలి, నాలుక మంచి రుచిని అపేక్షిస్తుంది, చర్మము మంచి స్పర్శాన్ని అపేక్షిస్తుంది. వీటిని ఈ ఆయా ఇంద్రియములకు సంబంధించినటువంటి విషయ పదార్థములను రాఘవేంద్ర స్వామి వారు అర్థాన్ని వివరిస్తూ ఉన్నారు. మనస్సులో స్మరిస్తూ ఆస్తే ఎవడైతే ఉంటాడో, అంటే జ్ఞానేంద్రియముల చేత మనస్సును నిగ్రహించి తరువాత అయితే అన్ని ఇంద్రియములను నిగ్రహించి మనస్సులో ఆ విషయ పదార్థములనే ఎవడైతే స్మరిస్తాడో, ఒక చూడరాని దృశ్యాన్ని చూడకూడదు అని చెప్పి వీడు కళ్ళు మూసుకున్నా మనస్సులో ఆ దృశ్యాలనే వీడు ఎవడైతే మననం చేసుకుంటూ ఉంటాడో, ఏకాదశి ఉపవాసం చేస్తూ ఏమీ తినకూడదును నోటిని కట్టేసుకున్నా అయితే మనస్సులో ఆ పదార్థాలను వాడు మననం చేసుకుంటూ తింటూ ఉన్నట్లుగా వాడు మానసికంగా ఆలోచిస్తే అటువంటి వాడు విమూఢాత్మ, భ్రాంతుడు, మిథ్యాచార, కపట ఆచారము కలిగినటువంటి వాడు, డాంభికుడు ఉచ్యతే అని చెప్పబడతారు. అయితే దానికి విరుద్ధంగా మనస్సు చేత ఇంద్రియాణి, చక్షురాది మొదలైన ఇంద్రియములన్నింటినీ నిగ్రహించి, అంటే మన ఇంద్రియములను చూడరాని అనుభవించరాని వస్తువుల వైపు పోకుండా నిగ్రహించి, మనస్సు ద్వారా నిగ్రహించి, అసక్త ఈ కర్మేంద్రియములతో చేసేటటువంటి కర్మలయందు ఫలాపేక్ష లేనటువంటి వాడై, ఎవడైతే కర్మేంద్రియై వాక్కు మొదలైనటువంటి కర్మేంద్రియముల చేత కర్మయోగం, అంటే ఎవరెవరి ఆశ్రమములకు ఉచితమైనటువంటి, ఎవరెవరికి యోగ్యమైనటువంటి వారి వర్ణమునకు ఆశ్రమములకు ఉచితమైనటువంటి యోగ్యమైనటువంటి కర్మను ఎవడైతే చేస్తాడో, ఆరభతే ఎవడైతే చేస్తాడో వాడు విశిష్యతే, వాడు విశిష్ట పురుషుడవుతాడు, శ్రేష్ఠుడవుతాడు. అంటే ఇక్కడ ఏతావాత చెప్పటం ఏమిటి అని అంటే, అయా నీకు కర్మ బంధకమవుతూ ఉన్నది కాబట్టి నేను కర్మనే చెయ్యను, కర్మ చేయనప్పుడు నాకు ఏ పాప పుణ్యములు రావు, దానివలన నేను ముక్తిని పొందగలను అని అంటే, నీవు కర్మ చేయకుండా ఉండలేవు, కర్మ నీకు బంధకం కాదు, నీ ఇంద్రియములను నియంత్రించేటటువంటి మనస్సే నీకు కారణము. అందుకే ఈ కృష్ణుడు ఈ స్మరించటం అనేటటువంటి మనసులోనే జరుగుతుంది. నోటితో ఉచ్చారణ చేస్తాం, స్మరించటం అనేటటువంటిది మనస్సు చేసేటటువంటి పని. స్మరణ అంటే అయిపోయిండేది, అయితే కృష్ణుడు మనసాస్మరన్ అన్నాడు. ఎందుకయ్యా అన్నాడంటే, ఈ మనస్సే అన్నింటికీ కారణమవుతూ ఉన్నది, కర్మ కారణం కాదు బంధనానికి, మనస్సే కారణము అని తెలియజేయటానికే కృష్ణుడు మనసాస్మరన్ అని చెప్పాడు అని రాఘవేంద్ర స్వామి వారి వ్యాఖ్యానిస్తూ, మొత్తానికి అయ్యా కర్మ బంధనము కాదు, మనస్సు బంధనమునకు, మన ఏవహి కారణం, మనస్సే కారణము బంధమునకు, ముక్తికి. అందుకే విజయదాసుల వారు కూడా మనసు కారణవెల్ల అని చెప్తూ, అన్నింటికీ ఇది పాపకర్మలు పుణ్యకర్మలు అన్నింటికీ మనసే కారణము అని ఆ శాస్త్రము యొక్క సారాన్ని విజయదాసుల వారు చెప్పారు అని చెబుతూ, ఈరోజు మనము 5, 6, 7
3వ అధ్యాయంలో శ్లోకాలను చెప్పుకొని ముగించి ఇక కృష్ణుడు మళ్ళీ 8వ శ్లోకంలో చెబుతాడు ఏమని, కర్మ త్యాగము అసాధ్యము కాబట్టి నియతం కురు కర్మ, నీవు చేయవలసినటువంటి, నీకు విధించినటువంటి, నీకు నిర్దేశింపబడినటువంటి పనిని నీవు చెయ్యి. కర్మాచరణ అనివార్యము, నియతమైనటువంటి కర్మ అనివార్యము అనేటటువంటి విషయాన్ని 8వ శ్లోకంలో చెబుతాడు అని చెప్పిన చోట చెబుతూ ముగిస్తూ, కృష్ణార్పణమస్తు, మద్వేషార్పణమస్తు, అందరికీ శుభమస్తు.